అమెజాన్లో కార్ మౌంట్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇది ఫిక్స్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, ఇది ఫిక్స్ చేద్దాము. ఇది సిరమిక్ నైఫ్, ఒక $1 దొరికింది. $2 ఏమో, అంటే 120 రూపీస్. చాలా జాగ్రత్తగా ఉండాలి, టచ్ అయిందంటే సపక్కని కోసేసిద్ది. ఓకే, వైప్స్ ఇచ్చాడు. కష్టపడి ఇందాక నా దగ్గర ఉన్న నాప్కిన్స్ పెట్టి విడిచాను. ఓకే, ఈసారికి ఎప్పుడైనా వాడుకోవచ్చు దాన్ని. బేసిక్ మౌంట్, సక్షన్ కప్, స్ట్రాంగెస్ట్ అని అడ్వర్టైజ్ చేశాడు. చూద్దాం. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు, నాకు అవసరమై కొనుక్కున్నాను. సో మీకు ఉపయోగపడితే చూద్దాం. డాష్ బోర్డ్ మీద కాకుండా ఏసీ వెంట్స్కి పెట్టుకోవాలంటే ఈ టైప్ ఇచ్చాడు. ఈ ఫీచర్ భలే స్మూత్గా ఉంది చూడండి, స్మూత్గా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది మొత్తం ఫిక్స్ చేసేసాను. ఇట్లా కావాలంటే ఇంకొంచెం ముందుకు వస్తుంది, ఇట్లా వెనక్కి అనుకోవచ్చు. ఫిక్స్ చేసి చూద్ది, ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సక్షన్ అయితే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫోన్ని బాగా హోల్డ్ చేస్తుంది. రొటేట్ చేసి చూద్దాం. సో బాగా హోల్డ్ చేస్తుంది. కాసేపు డ్రైవ్ చేసి చూద్దాం. ఎలాగో ఈరోజు సాటర్డే, సో కార్ వాష్ నా టర్న్ అనమాట. సో దాని దగ్గరికి వెళ్తూ ఒకసారి చూద్దాం పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది. నైస్, బాగా స్ట్రాంగ్గా ఉంది. అక్కడ పక్కన బాబాయిలు ఉన్నారు చూసారా, ఇది కన్స్ట్రక్షన్ జోన్. మామూలుగా అయితే కనుక ఈ రోడ్డు స్పీడ్ లిమిట్ 60 km/h, కానీ కన్స్ట్రక్షన్ జోన్లో బై డిఫాల్ట్ 40. వాళ్ళు అడ్వర్టైజ్ చేసినా చేయకపోయినా కానీ బై డిఫాల్ట్ ఇట్స్ 40. మనం కన్స్ట్రక్షన్ జోన్లో కనుక 40 బదులు 60 కానీ 50 కానీ వెళ్తున్నామా, బాబాయ్ వెంటనే సైడ్కి తీసుకొని అన్న టికెట్ అని చెప్పిస్తారు. $200-300 మధ్యలో ఉంటుంది టికెట్. దాంతోపాటు కొన్ని పాయింట్స్ కూడా ఉంటాయి, 2 పాయింట్స్ 3 పాయింట్స్ అని. పోలీసు వాళ్ళు ఇచ్చే టికెట్స్ ఏ టికెట్ అయినా పర్లేదు, కానీ పాయింట్స్ కనుక ఎఫెక్ట్ అయినాయి అంటే కనుక కార్ ఇన్సూరెన్స్ వెంటనే మమ్మల్ని రైజ్ అవుద్ది. సో వెరీ కేర్ఫుల్గా ఉండండి, ఎస్పెషల్లీ బాబాయిలు ఉన్నప్పుడు. అది పెట్రో కెండా కార్ వాష్. సో ఇది సీజన్ పాస్ తీసుకుంటాము 7 మెంబర్స్ కలిపి. 90 డేస్కి $276 అవుతుంది. కానీ ఒక్కొక్కరికి, అంటే ఇప్పుడు డివైడ్ చేసుకుంటే ఒక్కొక్కరికి $3 పడుద్ది అనమాట. ఆల్మోస్ట్ 150 రూపీస్, 150 నుంచి 160 రూపీస్. బట్ ఇండివిజువల్గా చేయించుకోవాలనుకుంటే జస్ట్ సింగిల్ వాష్ లాగా మనం బై చేసి చేయించుకుంటే ఈచ్ కార్ వాష్ వచ్చేసి
$15 పడిద్ది. అంటే ఆల్మోస్ట్ మనకి 900 పడిద్ది అనమాట ఈచ్ కార్ వాష్ వచ్చేసి. ఇప్పుడు మేము గ్రూప్గా సీజన్ పాస్ తీసుకొని చేయించుకోవడం వల్ల వీక్లీ వన్స్ కార్ వాష్ వచ్చింది కదా, మనకు ఆల్మోస్ట్ 150 నుంచి 180 రూపీస్లో అయిపోద్ది. సో అండ్ కార్ కూడా సూపర్ క్లీన్గా ఉంటుంది. ఎడిషనల్లీ వింటర్లో ఈ కార్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుల్ స్నో ఉంటుంది కదా, కార్ కింద అంతా రస్ట్ పట్టిపోతూ ఉంటుంది. ఇది కింద కూడా యాంటీ రస్ట్ కోటింగ్ వేసిద్ది అనమాట. సో ఇటు చూడండి ఒకసారి. ఓకే, వెళ్ళేసి కార్ వాష్ చేయించుకున్నాము. ఎక్కువసేపు కూడా ఏం పట్టదు, జస్ట్ వితిన్ 1 minute లాగిచ్చేసిద్ది. సూపర్ ఫాస్ట్గా ఉంటుంది. మన యాప్లో కోడ్ ఎంటర్ చేస్తే ఇంకా అదే వాష్ చేసుకుంటుంది అనమాట. కార్ దిగే పని కూడా ఏమి ఉండదు. కారు కంపల్సరీ న్యూట్రల్లో పెట్టుకోవాలి, అప్పుడే అది స్మూత్గా తీసుకెళ్ళిద్ది అనమాట. మనం ఏమి యాక్సిలేటర్ ఇచ్చే పని లేదు, మొత్తం ఇంకా అదే చూసుకుంటుంది. లాస్ట్లో డ్రయర్స్ ఉంటాయి, ఫుల్ వామ్ ఎయిర్, కొంచెం వామ్ ఎయిర్ ఫుల్ ఫోర్స్తో వస్తుంది. మొత్తం ఈ వాటర్ అంతా డ్రై అయిపోద్ది అనమాట చక్కగా. సో కార్ వాష్ అయిపోయింది, మళ్ళీ బ్యాక్ టు హోమ్. సో కార్ వాష్ అయిపోయింది, బ్యాక్ టు హోమ్ ఆన్ ద వే. సో అక్కడక్కడ కొంచెం వాటర్ మిగిలిపోతాయి, కానీ కార్ వాష్ ఎంత డ్రైయర్ చేసినా కానీ సమ్మర్లో ఇలా వెళ్ళిపోతా ఉంటే అది కూడా డ్రై అయిపోద్ది. వింటర్లో మాత్రం కొంచెం చూసుకొని మనం అది నీట్గా క్లాత్ పెట్టి తుడుచుకోవాలి, లేదంటే అవి ఫ్రోజ్ అయిపోయి డోర్స్ ఓపెన్ కావు సరిగ్గా. సాటర్డే ఈరోజు, సో పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదు, సింపుల్గా వెళ్ళిపోవచ్చు. అబ్రాడ్ కంట్రీస్లో కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. రోడ్ మీద వరుసపెట్టి సిగ్నల్స్ లేనప్పుడు పైన క్రాస్ వాక్స్ లాగా ఉంటాయి అన్నమాట. అవి ఫ్లాష్ అయ్యేటప్పుడు కంపల్సరీ ఆగాలి. అంటే ఎవరైనా క్రాస్ చేసేటప్పుడు అక్కడ చిన్న బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఇమీడియట్లీ ఆ ఫ్లాష్ లైట్స్ వస్తాయి. మనం అది ఎప్పుడూ చాలా గమనించుకొని ఉండాలన్నమాట. పొరపాటున మనం ఆగకుండా పాస్ అయ్యామా, పోలీస్ బాబాయిలు ఉంటే చాలా పెద్ద టికెట్ పడిద్ది. ఎందుకంటే అది చాలా నెగ్లిజిబుల్ డ్రైవింగ్ కిందకు వస్తుంది అనమాట. అబ్రాడ్లో ఉండేటప్పుడు ఫ్రీడమ్గా ఉండడం ఎంత ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఉండడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. పైన బ్లాక్ గ్లాసెస్తో కనిపిస్తుంది కదా బిల్డింగ్. సో ఈ బిల్డింగ్లోనే మన ఉగాది ఫంక్షన్స్ కానీ, లేదంటే దివాళీ ఫంక్షన్స్ కానీ, తెలుగు కమ్యూనిటీ, ఇండియన్ కమ్యూనిటీ అందరూ గెట్ టుగెదర్ అయ్యి చేసుకుంటారు. మంచి గ్యాదరింగ్ లాగా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా అవి కూడా వీడియో తీద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.